నిజంగా ఈరోజు జగనన్న పాలన గురించి చదువుకున్న వారు మాట్లాడాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు 2019 నుంచి ఇప్పటి వరకు అన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి సీఎం అయిన తర్వాత కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ప్రపంచమే లాక్డౌన్గా ఉన్న సమయంలో మరి 2 ఏళ్ళు ఈ ప్రభుత్వం పేదలకి బడుగు బలహీన వర్గాలకి ఎంత దగ్గరగా చేరువైందో అందరికీ వివరించాలి. అట్లాగే 3 సంవత్సరాల పాలన తీసుకుంటే మరి అన్న ప్రభుత్వంలో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. అట్లాగే ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక ప్రక్షాళన చేశారు. ఇంగ్లీష్ మీడియం విద్య అనేది నిజంగా ఎంత ప్రతిపక్షాలు హేళన చేసినా కూడా ఆయన ఎక్కడా తగ్గకుండా ఇంగ్లీష్ మీడియం యొక్క మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ని రూట్ లెవెల్ నుంచి ప్రక్షాళన చేస్తూ ఒక బేసిక్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళేది ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాల పిల్లలే. ఎందుకంటే తెలుగు మీడియం వీళ్ళకే వర్తించిద్దని చెప్పి ఒక శాసనం గత పాలకులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ 5 సంవత్సరాల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రతి కుటుంబానికి చేరువ చేశారు. అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్ని ప్రక్షాళన చేశారో నిజంగా ఈరోజు హెల్త్ డిపార్ట్మెంట్లో మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామంటే ఖచ్చితంగా ప్రైమరీ క్లినిక్సే కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఎంత అభివృద్ధి చూసామో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ సమస్యకైనా ఖచ్చితంగా రూట్ లెవెల్లో సొల్యూషన్ చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మరి మరొకసారి మనం అఖండ మెజారిటీతో, ఎందుకంటే అన్నకి మీడియా సపోర్ట్ లేకపోయినా మరి ఆయన చేసిన మంచిని పొగిడే మనుషులు ఈ రాష్ట్రంలో లేకపోయినా ఖచ్చితంగా చదువుకున్న న్యాయవాదులు ఈరోజు ముందుకొచ్చి మాట్లాడాలి. అట్లాగే సంక్షేమాన్ని అందరికీ అర్హత చూసి మరి కులం చూడట్లా, పార్టీ చూడట్లా, ప్రాంతం చూడట్లా, సంక్షేమాన్ని మరి ఇంటికి వారి అభివృద్ధికి ఆర్థికంగా ఈ ప్రభుత్వం మరి ముఖ్యంగా జనాలు మరి ప్రజలకి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లడంలో ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం మరొకసారి అఖండ మెజారిటీతో గెలిపించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా రూట్ లెవెల్ నుంచి ప్రతి సమస్యకి ప్రక్షాళన చేస్తున్న ఆయన్ను అఖండ మెజారిటీతోనే ఇంకొకసారి గెలిపించుకునే అవకాశం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అయితే మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకున్న విషయం ఏంటంటే జగన్ పాలనలో న్యాయవాదుల స్పందన దాని మీద. అయితే ఏ విషయం మీద స్పందించాలి, ఎన్ని విషయాలు చేశారు ఆయన, ఎంత గొప్పగా చేశారు, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా ఆయన ప్రతి విషయాన్ని కూడా తీసుకుని ఎంతో అందరికీ తగ్గట్టుగా అందరికీ కావాల్సిన విధంగా ఆయన పరిపాలన జరిగింది. ఈ పరిపాలనని మనం ఏం చేయాలంటే ఇంకా మనకి చాలా తక్కువ టైం ఉంది, వచ్చేసింది 60 డేస్ 65 డేస్కి వచ్చేసాం మనం. ఈ 65 డేస్లో మనం చదువుకున్న వాళ్ళుగా న్యాయవాదులుగా మన పాత్ర ఏమిటి, ఇందులో సమాజంలో మన పాత్ర ఏంటి, ఎలాగైతే మనం జనాల్లో స్పోర్టివ్గా తీసుకుని మనం వెళ్ళగలుగుతాం, జగనన్న పాలన గురించి చెప్పగలుగుతాం, సంక్షేమం అభివృద్ధి గురించి మనం ఎలా చెప్తాం, ఎంత బాగా చెప్పాలి, ఎలా చెప్పాలి. అయితే దాంట్లో మన ప్రొఫెషన్లో మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, మన దగ్గరికే అందరూ వస్తున్నారు, మన క్లయింట్లు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా వివరించి విషయాన్ని వాళ్ళకి సమగ్రంగా వాళ్ళకి చెప్పి మళ్ళీ జగన్ గారు వస్తే ఇవన్నీ జరుగుతాయి, ఇంకా బాగా జరుగుతాయి అని చెప్పి మనం చెప్పగలిగి వాళ్ళని మోటివేట్ చేస్తే చాలండి. అసలు ఇంక ఏమీ చెప్పక్కర్లా మనం. ఆయన చేసిన మంచిని మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇంపార్టెంట్గా ఇది జరిగింది, అన్ని వర్గాల వారికి అందరికీ జరిగింది, వాళ్ళకి గుర్తు చేస్తే చాలు, ఒక్క విషయం చాలు, వాళ్ళకి గుర్తు చేసి మళ్ళీ జగన్ గారిని మనం గెలిపించుకునేలాగా, గెలిపించుకుంటే ఇంకా అభివృద్ధి చాలా ఉంటుంది అనేసి అది చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. అది చెప్తే చాలు, గుర్తించేలా వాళ్ళకి చెప్తే చాలు అనేది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్. పూర్వకాలం నుంచి ప్రతి రాజకీయ నాయకులు న్యాయవాదుల్ని ఉపయోగించుకుంటారు. వాళ్ళకి ఏ విధమైన వాళ్ళని మళ్ళీ తర్వాత గుర్తించరండి. జగనన్న అలా కాదు, 100 కోట్లు ఇస్తానన్నారు, ఇచ్చేశారు. అలాగే న్యాయవాది వృత్తి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే మాకు ఖర్చులకు కూడా డబ్బులు వచ్చాయి కావు. జూనియర్గా ఉన్నప్పుడు మేము ఇంట్లో అడగలేక బయట తిరగలేక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళం. కానీ ఈనాటి జూనియర్ న్యాయవాదులందరూ జగనన్న నెలకు 5,000
కరెక్ట్గా అకౌంట్లో వేయటంతో న్యాయవాది వృత్తి ఇంకా ముందుకెళ్తుందండి. అలాగే నవరత్నాలు, అసలు అన్నగారు జగన్ అన్నగారు ఎక్కడ చదివారో శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్న నవరత్నాలని ఆయన ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారండి. ప్రతి మనిషి ఆయన్ని గుర్తుపెట్టుకొని ఆయన మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచే విధంగా మనం కృషి చేయాలి. అదేవిధంగా రైతు, ముందు మనందరం బ్రతకాలి అంటే రైతు బాగుండాలి. రైతు అభివృద్ధి నుంచి ఒక నిరక్షరాస్యతని రూపుమాపాలి అనే ఉద్దేశంతో విద్యని, ప్రైవేట్ స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేశారండి. ఆ తర్వాత వైద్య రంగానికి కూడా ఈరోజు ప్రతి కార్పొరేషన్లో కానీ ప్రతి పల్లెటూరుల్లో కానీ చిన్న చిన్న హాస్పిటల్స్ ఉన్నాయండి. అందులో దాదాపు 20-30 టెస్టులు ఫ్రీగా చేస్తున్నారండి. బ్లడ్ టెస్టులు కానీ యూరిన్ టెస్టులు కానీ 20-30 టెస్టులు ఫ్రీగా చేస్తున్నారు. ప్రతి టెస్ట్ బయటికి వెళ్ళాలంటే, బ్లడ్ టెస్ట్ చేయాలంటే మినిమం 1000 రూపాయలండి. అలా ప్రతి కుటుంబం బెనిఫిట్ పొందుతుంది. అలాగే మా న్యాయవాది కుటుంబంలో మేమందరం కూడా జగనన్నకి ఎంతో రుణపడి ఉంటాం. ఈ నవరత్నాలు ఏర్పాటు చేయటం వల్లనే ఆయన ప్రతిపక్షాలు ఆయన్ని తొక్కేద్దామని చూస్తున్నాయి. ఆ నవరత్నాలు మళ్ళీ నిలవాలి. మీరందరూ జగన్ గెలుపుకి కృషి చేయవలసిందిగా. జై జగనన్న. థ్యాంక్ యూ. ఇవాళ మన జగనన్న పాలన గురించి న్యాయవాదులుగా, చదువుకున్న వారిగా ప్రజల్లోకి ఎంతో ఇదిగా మనం తీసుకెళ్ళి ప్రజలకి ఎంతో కనువిప్పు కలిగించేలాగా సమావేశాల్లో కానీ ఏదైనా సరే మనం మాట్లాడడం అన్నది చాలా అవసరం ఇవాల్టి రోజున. ఆయన ఎప్పుడైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారో ఆయన చెప్పిన మేనిఫెస్టోలో ఆయన చెయ్యని పనంటూ లేదు ఇప్పటి వరకు. మేనిఫెస్టోలో ఏవైతే చెప్పారో అవన్నీ చేసి చూపించిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక విద్య, వైద్యం ఒకటైన ఏంటి అండి, చాలా రకాలుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా ముందరకు వచ్చి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ కానీ ఇవాళ రోజున ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో ఏ ఒక్క పరికరం కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటేనే భయపడే రోజుల్లో ఉండేవాళ్ళం. అలాంటిది ప్రతి ఒక్క అధునాతన పరికరాలన్నీ తీసుకొచ్చి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్లో హాస్పిటల్కి, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు ఖర్చు చేసుకొని చాలామంది పేదలు వెళ్ళలేక చాలా బాధపడే రోజుల్లో కూడా ఉన్న దీంట్లో నుంచి మన జగన్మోహన్ రెడ్డి గారు అధునాతన వైద్యం తీసుకొచ్చి, అన్ని నూతన పరికరాలు తీసుకొచ్చి, స్కూల్స్లో ఇంగ్లీష్ విద్యను అందించి, అలాగనే ఒక సంక్షేమం ఉంటే సరిపోదు, అభివృద్ధి కావాలని అనేక పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు ఇచ్చేస్తున్నా సరే ఎదుర్కొని దాన్ని ఆయన్ని ఎంతకి పత్రికలు చేతిలో ఉన్నాయి కదా అని చెప్పి పత్రిక ద్వారానే ఆయన్ని దెబ్బతీయాలంటూ ప్రజల్లో వెళ్ళిపోయిన మనిషిని మనం ఏమి చేయలేకపోతున్నాం, మన చేతిలో ఉన్న ఆయుధం పత్రికే కదా అని పత్రిక ద్వారా ఆయన ఎలా అయినా సరే ఇచ్చేయాలని అనుకుంటూ చాలా పత్రికల్లో ఆయన్ని దిగజారుస్తూ ఇచ్చేస్తూ మాట్లాడుతున్నా సరే అవన్నీ పట్టించుకోకుండా ప్రజలే ముఖ్యం, ప్రజల కోసమే వచ్చాను, ప్రజల చేత ఎన్నుకోబడ్డాను కాబట్టి నేను చేయాల్సిన, నా తండ్రి నాకు ఇచ్చిన దీన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటూ నేను చేయాల్సిన విధంగా చాలా మంచి చేస్తున్నారండి. ఇక మీదట కూడా అభివృద్ధి పదంగా ముందుకు నడుస్తూ జగనన్నను మనం గెలిపించుకోవాలన్నని న్యాయవాదులుగా ఎక్కడెక్కడ ఎలాంటి లోపాలు ఉన్నాయో న్యాయవాదులుగా మనకి ఇప్పటి వరకు లేనిది ఎక్కడా కూడా ఇండియాలో ఎక్కడా లేనిది ఆంధ్రప్రదేశ్లో ఈయన తీసుకొచ్చి 5,000 రూపాయలు జూనియర్స్కి ఇవ్వడం జరిగింది. జూనియర్ న్యాయవాదులకి అది అసలు కనీసం అంటే వాళ్ళ పెట్రోల్ ఖర్చులకు కూడా లేని సమయంలో జగనన్న నేనున్నానంటూ చేయూతనిచ్చి న్యాయవాదులకి చాలా మంచి చేశారు. కేవలం న్యాయవాదుల గురించే మాట్లాడడం కాదండి, రకరకాల ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి బిజినెస్ చేసుకునే వారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఫినాన్షియల్గా నేనున్నాను అంటూ చేయూతనిస్తూ రోడ్లు వేస్తే ఇవాళ రోడ్లు ఉంటాయి, రేపు వెళ్ళిపోతాయి, మళ్ళీ అభివృద్ధి అన్నది జరుగుతూనే ఉంటుంది. అది కంటిన్యూషన్ ప్రాసెస్. ఫైనాన్షియల్గా ఒక వ్యక్తికి మనం చేయూతనిస్తే అతను డెవలప్ అయ్యి అతని కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ చుట్టుపక్కల పరిసరాల్లో ఉన్న అందరినీ కూడా సహాయపడుతూ అందరికీ ఒక వ్యక్తి ముందుకు వస్తాడు. వ్యవస్థ అన్నది అలాగే కొనసాగాలనుకుంటూ సంక్షేమంతో జగనన్న అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే ధ్యేయంగా ప్రతి ఒక్క వర్గానికి చెందిన వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొచ్చి చక్కనైన మంచి పరిపాలన అందించారు. ఇక మీదట కూడా న్యాయవాదులు అందరం కూడా వైఎస్ఆర్సీపీ జగనన్నని గెలిపించుకొని అందరికీ అర్థమయ్యేలాగా
ప్రతి ఒక్క విషయాన్ని చెప్పి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. జై జగన్.